ఆమె ఒక మాజీ మంత్రి, ప్రెజెంట్ స్పీకరు, ఎమ్మెల్యే చాలా చూసారు. ఆయన భార్యగా ఆమె ఎందుకని మళ్ళీ సర్పంచ్‌గా వచ్చి పోటీ చేశారు? యెస్. నేను మా అది ఏంటి అంత ఇంట్రెస్టింగ్? ఇంట్రెస్టింగ్ కాదు. నేను వచ్చేటప్పుడు ఫస్ట్ ఆ రోజు గ్రామం వచ్చాను. క్యాండిడేట్‌ని ఎవరినో సెటిల్ చేద్దామని చెప్పి రారా మా నేటివ్ ప్లేస్ పంచాయతీ సరైనటువంటి వాళ్ళు పెట్టుకోనని చెప్పి డైరెక్ట్‌గా విజయవాడ నుంచి వచ్చాను. కూర్చొని రమ్మని రండి ఏంటి ఎవరు క్యాండిడేటు? లేదా వానమ్మని పెడితే బాగుండు అన్నారు. ఇదే వానమ్మని బుర్రబుద్ధి లేదట అన్నాను. అంటే లేదు సార్, లేదు బాబు, మీరు పెట్టండి బాబు, మీరు పెట్టండి బాబు. అందరూ అవును అవును వానమ్మని పెట్టండి, వానమ్మని పెట్టండి, వానమ్మని పెట్టండి. నేను ఇంకా అక్కడి నుంచి కదలలేకపోయినాను. ఆ పరిస్థితుల్లో పెట్టాను తప్ప ఆమె ఏదో చెయ్యాలని, ఆమె ఏదో చెందాలని, ఆమెకేవో రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాయని కాదు. ఆమెకు ఉన్నదంతా తన భర్తకి ఎన్నికల్లో సపోర్ట్ చేయటం, తర్వాత తన వంట వార్పు వ్యవహారం మంచి చెడ్డ చూసుకోవటం. ఎవరో పని పాట కోసం వస్తే నేను లేకుంటే తన దగ్గరికి వస్తే తను ఫోన్ చేసి చెప్పడం, చూసిన తర్వాత ఇది అవుతుంది కాదు చెప్పేస్తుంది. కాదు అని చెప్పుద్ది, వెళ్ళిపో మరి కాదని చెప్పి. వాడు వెళ్ళిపోతేనే అదృష్టవంతుడు, లేకపోతే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అది కాదని చెప్పి అంటుంది. అదే దాన్నే నెగిటివ్ కింద తీసుకుంటే దాన్ని మనం చేయగలిసింది ఏం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకు అంటున్నాను. ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి? ఏ ఎజెండాతో వెళ్తున్నారు? ఇంకా ఏమి చేయడానికి మిగిలి ఉన్నాయి? అఫ్ కోర్స్ చాలా ఉంటాయి ప్రజలకు చేయాల్సినవి. ఎప్పుడైనా కూడా మీ ఎజెండా ఏంటి? ఈ ఎన్నికల్లో ఎజెండా, నేను ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి నా ప్రధానమైన ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్ రూట్ ఇచ్చాడు మాకు. ఇదిగో ఇవన్నీ మీకు నేను చేశాను, మీరు వెళ్ళి చెప్పుకొని ప్రచారం చేసుకోండి అని చెప్పి. ఇంకెంతకంటే కావాల్సిందేముంది? సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకొని ముందుకు వెళ్తాను. వాటిలో నేను చేసిందే చెప్పుకుంటాను, చెప్పిందే చేస్తాను. ఇవి నేను చేయలేనిది చెప్పను. ఎంపీ తిలక్ గురించి అంటే ఇక్కడ తను కంటెస్ట్ చేయబోతున్నాడు. రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ గురించి కూడా మీకు చాలా బాగా తెలుసు. వాళ్ళు కంటిన్యూషన్గా ఎంపీని, మీకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చినా కూడా ఎంపీ వాళ్లే కొడుతున్నారు. ఈసారి తిలక్ He will win. He's going to win. Anybody will come for anything? ఖచ్చితంగా తిలక్ గెలుస్తాడు. ఎస్. ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానాలన్నీ గెలుస్తాం. 10కి 10 ఎంపీ సీటు గెలుస్తాం. దీన్ని దేవుడు తప్పించలేడు ఈసారి. ఏం చేశారని ఈ జిల్లా కింజరాఫ్ ఫ్యామిలీ బాగుపడింది. ఫ్యామిలీ చాలా డెవలప్ అయింది. అదా డెవలప్మెంట్ అంటే? ఈ జిల్లాలో ఎంపీగా చేయాల్సినటువంటివి ఎన్ని ఉన్నాయి? వాటిని మీరు ఎప్పుడైనా సరే పరిశీలనలోకి తీసుకున్నారా? నో. దిస్ టైమ్ ఈజ్ గోయింగ్ టు డిఫీట్. ఖచ్చితంగా డిఫీట్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.